ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన గార్డెన్లో కొద్దిగా పువ్వులు ఉన్నాయి, కొంచెం కాకరకాయలు అవి ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాము. వారంకి ఒక హార్వెస్ట్ అండి. పువ్వులు అయితే వారంకి 3 సార్లు 2 సార్లు కోసుకుంటూ ఉంటాను. చిన్న హార్వెస్ట్ అండి. నేను నా గార్డెన్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొద్దిగా వస్తాయి. కనకాంబరాల పువ్వులు అయితే బాగా వస్తాయండి. చాలా నిండుగా ఉంటాయి పువ్వులు. వారంకి 2-3 సార్లు కోసుకుంటూ ఉంటాను. ఇవి లాస్ట్ ఇయరే నేను పెట్టాను. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్తూనే ఉంటాను వీటికి ఏమి వేస్తాననేది. పువ్వులు బాగా రావడానికి వేసే ఎరువులు, ఫర్టిలైజర్ ఏంటనేది కూడా నేను చెప్పాను. ఈసారి అయితే పువ్వులు ఫస్ట్ కోసుకుంటున్నా. చాలా బాగుంటాయండి పువ్వులు అయితే. జాగ్రత్తగా తీసుకోవాలి. మనము పైన పువ్వు వరకు ఒకటే పట్టేసి లాగేస్తే ఆ కాడ అనేది ఆ కొమ్మకే ఉండిపోతుంది. పువ్వు వరకు తెగిపోయి వచ్చేస్తుంది. అందుకనే కొమ్మ జాగ్రత్తగా పట్టుకొని మెల్లగా తీసుకోవాలి. పిల్లలైతే పువ్వులు కోస్తాము అని అంటారు. వాళ్ళకి చెప్పాలి ముందే పువ్వులు కోసేటప్పుడు. లేదంటే పైన వరకే లాగేస్తారు. ఆ కింద కాడ అనేది ఉండిపోతుంది. వారానికి 2-3 సార్లు కోసుకుంటూ ఉంటే ఎన్ని పువ్వులు వస్తాయి. ఇంకా పూజకైతే ఇవి సరిపోతాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనము దేవుడికి పెట్టినా సరే. ఇంకా మా బాబు కూడా నేను కోస్తా అని చెప్పేసి వచ్చాడు. సండే కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు గార్డెన్కి తీసుకొస్తూ ఉంటే తెలుస్తుంది. గార్డెన్ తుడవడం కానీ, మొక్కలకి నీళ్ళు పోయడం కానీ చేస్తూ ఉంటారండి మా పిల్లలు సండే వచ్చేసి. ఇంకా మిగతా రోజులంటే కుదరదు కదా. ఆ రోజు ఇంకా మార్నింగ్ లేవగానే గార్డెన్కే వచ్చేస్తారు. 9-10 వరకు అక్కడే ఉండేసి ఇంకా తర్వాత ఇంటికి వస్తాము. వారానికి ఒక హార్వెస్ట్ అయితే ఉంటుంది. మధ్యలో ఇంకా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి కోసుకుని వస్తా. కొద్దిగా వస్తాయి. ఎందుకంటే నాకు ఇంకా పెట్టుకోవాలని ఉంది, కానీ నేను మొక్కలు అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెంగా స్టార్ట్ చేయాలి. ఒకటేసారి అన్నీ పెట్టేసినా బాగోదు మనకి. వాటి కండిషన్స్ అవన్నీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఏ మొక్క ఎలా ఉంటుంది అనేది, ఏ సీజన్లో అన్నట్టు. పువ్వులు అయితే ఇన్ని వచ్చాయండి మనకి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. ఇందులో మొరం ఉంటే కలుపుకొని మాల కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మొరం దొరకనప్పుడు ఆ కనకాంబరం ఆకులే లేత ఆకులు తీసేసి ఇలా మొత్తం చుట్టేసి పువ్వుల మధ్యలో పెట్టుకున్నా సరే పూల దండ అనేది చాలా బాగుంటుంది. చూడడానికి నిండుగా కనిపిస్తుంది. చూసారు కదా చక్కగా ఎంత బాగున్నాయో పువ్వులు. చాలా అందంగా, చాలా అందము పువ్వులు. లైట్ వెయిట్, చూడడానికి కూడా నిండుగా కనిపిస్తూ ఉంటాయి. వీటికి చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి. తర్వాత కొద్దిగా కాకరకాయలు ఉన్నాయి. ఈ కాకరకాయలు కూడా ఒక క్యాన్లోనే, ఇది ఒక్క మొక్క పెట్టాను. ఇప్పుడు 2-3 సార్లు కోసుకున్నాము. చూసారు కదా కాకరకాయ సైజు. మరి పెద్దది కాదు, మరి చిన్నది కాదు, మీడియం సైజులో వచ్చింది. కొద్దిగా వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు 2-3 క్యాన్లలో పెట్టా. ఇది ఒక్కటే ఫస్ట్ పెట్టాను కాబట్టి వచ్చింది. ఇది అయిపోయేటప్పటికి ఇంకోటి రెడీగా ఉంటుంది, అది వస్తుంది. మనం ఒకటి పెట్టుకుని వెంటనే అన్నీ ఒకటేసారి పెట్టుకుంటే అన్నీ ఒకటేసారి వస్తాయి. ఇంకా నాకు ప్లేస్ లేక ఒకటే దాంట్లో పెట్టా. ఇప్పుడు పక్కన ఇంకో దాంట్లో కూడా వేసాను సీడ్స్ అనేవి. అది కూడా వస్తుంది. వస్తే ఇక ఎక్కువ కాయలు అనేవి వస్తాయి. ఇది ఒకే మొక్క కాబట్టి 3-4 కాకరకాయలు వస్తాయి. కానీ వారం కోసుకోవడానికి అయితే ఉంటాయి. ఒక పావు కిలో అలా వస్తూ ఉంటాయి. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా కాకరకాయలు. చాలా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అంటే ఈ కాకరకాయ తీగకి పురుగు పట్టడం కానీ ఏదీ లేదు ఇప్పటివరకు అయితే. చిన్న కాకరకాయలు. ఏదైనా మనం చేత్తో నాటుకొని ఇలా కోసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనకి ఇంటికి సరిపడా పండించుకోవచ్చు అవకాశం ఉంటే. బిల్డింగ్ పైన కానీ ప్లేస్ ఉంటే ఇలా కుండీల్లో కూడా మనం పెట్టుకొని కొద్దిగా పండించుకుంటే మనకి వారానికి ఒక్కొక్క హార్వెస్ట్ చేసుకున్నా సరిపోతుంది.
వంకాయలు, టమాటాలు మెయిన్ మనకు గార్డెన్లో ఉండాల్సినవి బంగాళదుంప, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి ఉంటే ఇవి చాలు. ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్కి మనకి ఎక్కువ శాతం వండేది వంకాయ, ఆలు, టమాటా కర్రీ కాబట్టి ఈ 4 మొక్కలు పచ్చిమిర్చి, వంకాయ, ఆలు, టమాటా పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతాయి మనకి. ఇంకా మిగతావంటే అది మన చాయిస్. మనకి మిగతా వెజిటేబుల్స్ ఏమి ఇష్టం అనేది అది చూసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా మల్బరీ ఫ్రూట్స్ వచ్చాయి, అలాగే కొద్దిగా బెండకాయలు ఉన్నాయి. ఇవి 2 రోజులు మళ్ళీ వదిలేస్తే ముదిరిపోతాయి. ఇవి కూడా అంతే, వారానికి 2 సార్లు 3 సార్లు కోసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు పెట్టాను, ఆ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ పెట్టడంతో ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవి అయిపోయేటప్పటికి మళ్ళీ నేను తీసేసి ఇంకో దాంట్లో సీడ్స్ అనేవి వేస్తూ ఉంటా. అలా కంటిన్యూగా వస్తాయి ఆగిపోకుండా. ఇదేనండి ఈరోజు మనది చిన్న హార్వెస్టు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదేనండి మన చిన్ని హార్వెస్ట్, చిన్ని గార్డెన్లో చిన్ని హార్వెస్ట్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేత్తో ఏదైనా పండించుకొని ఇలా కోసుకుంటూ ఉంటే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.